హే గాయ్స్, వెల్కమ్ టు శిల్పారామం వన్స్ అగైన్. ఇది చాలా మంచిగా అనిపిస్తుంది, అసలు మంచి మెమరీ ఇది నాకు. కంప్లీట్గా ఈ హౌజెస్ అన్నీ ఎంత బాగున్నాయో, నాకైతే నా చిన్నప్పుడు డేసే గుర్తొచ్చినాయి. చాలా బాగుంది అసలు. వాళ్ళు వర్కింగ్ కానీ అవన్నీ మా తాత నాన్నమ్మ చిన్నప్పుడు ఇంట్లో కూర్చొని చేస్తుండే. మా డాడీ ఫార్మర్ అనమాట. మా పేరెంట్స్ గుర్తొచ్చింది. సంక్రాంతి వైబ్ మంచిగా అనిపించింది. చాలా బాగుంది అంతా. ఇక్కడ లేక్ వ్యూ బాగుండే, అక్కడ ఫొటోస్ తీసుకుందామని. అయితే అందరికి ఫొటోస్ తీసి నన్ను తీసుకోలేదని చెప్పేసి నా ఫ్రెండ్ రావే అని పిలుస్తుంది. హై, హౌ ఆర్ యూ? ఐ ఆమ్ యువర్ ఐషు. నా ఫ్రెండ్కి శిల్పారామం అంతా చూసినాక వ్యూ బాగుండేసరికి గుర్తుంది, గంతులు వేస్తుంది. బాగుంది. అరే చేప తీసుకుంటా గైస్, చేప తీసుకున్నాననిది. గైస్ చెప్తున్నా, ఎవరు స్ట్రెస్డ్ అవుట్ అయినా మంచిగా రిలాక్స్ అవ్వడానికి ఇది బెస్ట్ స్పాట్ తెలుసా. హైదరాబాద్లో అయితే మంచిగా అనిపిస్తుంది. అసలు ఎంత రిలాక్సింగ్ ఉంటుందో ఇదంతా చూస్తుంటే, చాలా రిలాక్సింగ్ ఉంది. బాలకృష్ణ ఈటింగ్, బాలరామకృష్ణ ఈటింగ్ బటర్. ఇది కంప్లీట్ లైఫ్ స్టోరీ ఆఫ్ కృష్ణ అనమాట. ఒక్కొక్క ఫేజ్లో కృష్ణని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక్కొక్క ఫేజ్ అనమాట. మనకి ఏ ఇంటర్నేషనల్ పర్సన్స్ కానీ ఇది ఈజీ అర్థం మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. శ్రీకృష్ణ లిప్స గోవర్ధన అగ్రి బాగుంటుంది, మనకు అది స్టోరీ తెలిసి. ఇది శ్రీకృష్ణ సీన్స్ డామేజ్ ఆఫ్ గోపిక. అది దానికి ఫస్ట్ వైట్ అందరూ కొంటేవాడు అనుకుంటారు కానీ అట్లా స్నానం చేయొద్దు అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఉంటాడు అనమాట. శ్రీలీల డాన్స్ ఇది గోపిక అసలు మస్తు ఉంటుంది తెలుసు. సాంగ్ అది నా ఛానల్లో ఉంటుంది. బృందావన్ ఇప్పుడు రాధాకి ఏమవుతుంది అంటే కొంచెం కూల్ అవుతుంది, పాజిటివ్నెస్ అయ్యి నువ్వు నాతో కాకుండా గోపికతో డాన్స్ చేస్తావా అని చెప్పి. ఇక్కడ కంసుని కిల్ చేయడానికి శ్రీకృష్ణుడు అవతరించిండు అనమాట భూమి మీద. ఇది అదే కంసుడు యాక్చువల్లీ వాళ్ళ మామయ్య ఆయన చంపడానికి పుట్టిండు, కారణం అది. కంసుడి వద్ద తర్వాత నెక్స్ట్ ఈ మహాభారతం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ద్రౌపది వస్త్రాభరణం తర్వాత మహాభారతం స్టార్ట్ అవుతుంది. పిక్లో ఉంది అది. దానివల్లనే కదా మహాభారతం జరిగింది, యుద్ధం. కృష్ణ ఈస్ సీయింగ్ గోపికాస్. గోపికాస్ కాదు, ఏమంటారు ఈ వరల్డ్కి ఎప్పుడు గర్ల్స్ ఏ గార్మెంట్ లేకుండా స్నానం చేయొద్దు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తారు అనమాట. జై కృష్ణ. నెక్స్ట్ భీష్మాసుర పరిచయ భీష్మ టీచర్స్ యుధిష్ఠిర. నెక్స్ట్ శ్రీకృష్ణ ఇన్కార్నేషన్ లాస్ట్. ఇంకా ఇదంతా చిన్న జూ పార్క్ లాగా అనిపించింది, చిన్న బర్డ్స్ పార్క్ అనమాట. అన్ని ప్యారెట్స్, టైప్స్ ఆఫ్ హెన్స్, బర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇది చిన్న ఓల్డ్ హౌస్ అనమాట. ఎంత బాగుందో. ఇప్పుడు మోడర్న్ ఏరియాలో మనం అందరం కావాలనుకుంటాం కదా, చాలా బాగుండే. దరి కప్పటి దగ్గరికి వెళ్దామా. ఇవి మేము గుట్టెక్కుతుండే తెలుసా, మా అమ్మ ఇక్కడ గుట్టు ఉంటుంది. మనకి వర్షం పడితే ఒక స్మెల్ వస్తుంది చూడు, అది వస్తుంటే అసలు ప్రాణం ఇట్లా లేచి మట్టి వాసన. ఇక్కడ రండి. నెక్స్ట్ వ్యూ కూడా బాగుంది మొత్తము. పడేసి ఇంకో బాడీ తీసుకున్నాను పర్లేదు. ఇప్పుడు షాక్ ఉంటుంది చూడు. అది ఏమంటారు తల్లి, అదే ఇది చెట్టు కదా,
చెట్టు అయితే ఇది బర్డ్ వాళ్ళ మమ్మీ చిన్న పాప దానికి ఆ చేతులతో రింగ్స్ అని కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ బుద్ధ మొత్తం బాగుంటుంది. అక్కడ పికాక్ చూడండి. See there guys, peacock is young. రాని క్యాక్టస్ ఎప్పుడన్నా మెటల్లో చూసావా? No. See there. క్యాక్టస్ ఇన్ మెటల్. Wow. క్యాక్టస్ అది క్యాక్టస్ మరి క్యాక్టస్ ట్రీ లోనికి వచ్చేటు. క్యాక్టస్ వద్దు రాని వద్దు. ఇదిగో ఈ టాటాయిస్. Tortoise. Cactus tree. And see guys, ఇదేంది? ఓ ఇదేంది? ఇన్సెక్ట్ బీక్స్ ఉంటాయి అవి బీక్స్ అవి. ఓకే అది చూడు అవన్నీ ఇన్సెక్ట్స్ అన్నీ రోబోటిక్స్లోనే ఉంటాయి. ఇవప్పుడు ఇంకా మెటల్ బాగుండేది 10 years బ్యాక్ మంచి మెటల్లో ఉంటాయి. ఇప్పుడు అంతా జంక్ వచ్చింది కానీ మన ముగ్గురం వీళ్ళు వర్క్ చేస్తున్నారు కనిపిస్తుంది మీకు. అది వాడేమో బాగుంటుంది ఆడు రాసినాడు. అది చూడు అది కట్టెలు కొడుతున్నాడు. ఇక్కడ కాలం తీసుకొని పోతుంది చేపలు లేరుకొని పోతుంది. హ్యావింగ్ దట్ ఐడియా. మెటమార్ఫోసిస్ గాట్ టు బెంచ్. అన్ని మెటల్. ఇదేంటిది చెప్పండి? అది యాక్చువల్లీ అక్కడ దానిపైన గ్లాస్ మేము చూడలేదు, గమనించలేదు, అంత ఎక్సైట్మెంట్లో ఉండనమాట. అది చూసడం తీసేస్తుండే, అది మైనస్ పాయింట్ ఉండే వీడియో నాకు తర్వాత అనిపిస్తుంది. వ్యూ చూడు. ఇంకా ముందు కొన్ని చాలానే. కాళ్ళు ఇట్లా అంటుంది చూసినావా? ఇట్లా అంటుంది ఇట్లా అనుకుంటా చూసినావా అది ఎట్లా స్విమ్ చేస్తుందో చూడు.